మిత్రులారా, ఆధునిక విమాన సృష్టికర్త భారతీయుడా? రెడ్ బ్రదర్స్ కాదా? బాపూజీ శివరాం తలపాడేకి, పండిత సుబ్బరాయ శాస్త్రి గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురువైనటువంటి శ్రీ స్వామి బ్రహ్మముని గారికి, భరద్వాజ మహర్షి రాసినటువంటి వైమానిక శాస్త్రానికి ఏమిటి సంబంధం? అశోక చక్రవర్తి నియమించిన 9 సభ్యుల రహస్య సంఘానికి ఈ యొక్క వైమానిక శాస్త్రానికి మధ్య సంబంధం ఏమిటి? భరద్వాజ మహర్షి మయుడు ఎన్ని రకాల విమానాల గురించి ప్రస్తావించారు? భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రంలో చెప్పబడిన 36 మంది వైమానిక నిపుణుల పేర్లేమిటి? 37 పురాతన గ్రంథాల పేర్లేమిటి? అంతరిక్షంలో విమాన ప్రమాదాల గురించి, యుద్ధాల గురించి, విమానాలను అదృశ్యం చేసేటువంటి విద్య గురించి, శత్రు విమానాలను పేల్చివేయటం, వాటి మీద బాంబులు కురిపించటం లాంటి విషయాలు, శత్రు విమానంలో ఉన్న మాటలు మన విమానంలోంచి వినటం, శత్రు విమానంలో ఉన్నటువంటి దృశ్యాలను మన విమానంలో కూర్చొని చూడగలగటం, భూమిపైన ఉన్నటువంటి విషయాలను మన విమానంలో కూర్చొని చూడటం, విషపు గాలితో శత్రు విమానాల్లో వాళ్ళని మూర్చిపోయేలా చేయటం, అదేవిధంగా ఎన్నో రకాల విమాన మార్గాలు, పైలట్ల ఆహార వ్యవహారాలు, వారి యొక్క దుస్తులు ధరించే విధానాలు, అలాగే వివిధ రకాలైనటువంటి మూలికలు, వివిధ రకాల లోహాలు, వీటన్నిటి గురించి వైమానిక శాస్త్రంలో ఉందా? త్రేతాయుగంలో 32 రకాల విమానాలు వాడేవారా? ద్వాపర యుగంలో 56 రకాల విమానాలు ఉండేవా? కలియుగంలో 25 రకాల విమానాలు ఉండేవా? ఇవన్నీ నిజమేనా? దేవి భాగవతంలో టైం ట్రావెల్ గురించి కూడా వర్ణించబడిందా? అంటే గ్రహాంతర యానాలకు మనం విమానాలను వాడామా? అలెగ్జాండర్ భారతదేశం మీద దాడికి వచ్చినప్పుడు మన విమానాలు వాళ్ళని తరిమాయా? గ్రీకు చరిత్రకారులు ఈ విషయం గురించి వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారా? మన ప్రాచీన గ్రంథాలు, యాంటీ గ్రావిటీ హ్యాండ్ బుక్స్ చైనా వారికి దొరికాయా? వాటిని వాళ్ళు ఏం చేశారు? ఈ వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా చూడండి మన విజ్డమ్ చారియట్లో.